గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా, ఏంటి వీడియో అని. ఎస్, నా ఇయర్ రింగ్స్ కోసం అలాగే డైమండ్ రింగ్ కోసం కొంతమంది అడిగారు. అండ్ నేను ఆల్రెడీ మన నవరాత్రి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తాంబూలాలు అనేవి సెండ్ చేసేసాను. కానీ ఒక చిన్న ఇష్యూ వచ్చింది. సో అది మీతో ఈరోజు షేర్ చేసుకుందాము. అలాగే ఈ రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ చూపిద్దాము అన్న దాంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మరి ఎందుకు లేటు, లైక్ ఇచ్చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ అస్సలు ఎటు వెళ్ళిపోకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చేసేసేయండి. అండ్ గెట్ రెడీ విత్ మీ చాలా సింపుల్గా చేసేద్దాం. అండ్ ఈ శారీ గురించి కూడా చెప్తాను. ఈ శారీ గురించి కూడా అడిగారు. చాలా సింపుల్ శారీ, చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. మంచి కలర్ అండి, డీసెంట్గా ఉందనమాట. ఓన్లీ కట్ వర్క్ బార్డర్ వచ్చి చీర అంతా వెరీ లెస్ వెయిట్ అనమాట, క్రష్ శారీ. సో చాలా చాలా బాగుంది. చీర చూపిస్తాను అండ్ గెట్ రెడీ విత్ మీ అయితే చేసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ చేసేద్దాం. సింపుల్ గెట్ రెడీ విత్ మీ. నేను ఆల్రెడీ హెయిర్ కర్లర్ గురించి చెప్పాను కదా మొన్న వీడియోలో. దాంతో ఆటోమేటిక్ కర్లర్, వైర్లెస్ కర్లర్, అది ఎక్కడికైనా పోర్టబుల్ కర్లర్ అనమాట. మనం వెళ్ళి, అది ప్రమోషన్ కాదండి. సో నేను కొనుక్కున్నాను, చాలా బాగుండింది. ఈజీగా మనం జస్ట్ విత్ ఇన్ 5 minutes మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఎక్కడికైనా పార్టీకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈజీగా మనకు కర్ల్స్ ఇష్టపడే వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా? ఎస్, ఈరోజు గెట్ రెడీ విత్ మీ ఏంటి అంటే చాలా సింపుల్గా గెట్ రెడీ విత్ మీ చేసేద్దాం. అండ్ మై బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ గురించి కూడా చాలామంది అడిగారు. తక్కువ ప్రైస్లో ఎలిగెంట్ లుక్, మంచి కలర్, చాలా బాగుండింది. క్రష్ శారీ అండ్ వెయిట్లెస్ శారీ అనమాట. ఓన్లీ కట్ వర్క్ బార్డర్ వచ్చి శారీ అంతా అమేజింగ్ ఉంది. శారీ అంతా చాలా బాగుంది. ఈ వాచ్ మీరు ఆల్రెడీ నేను చూసారో లేదో షార్ట్లో అప్లోడ్ చేసినట్టున్నాను. టిస్సాట్ వాచ్ ఇది. నాకు చిన్ను దేనికి ప్రజెంట్ చేశారు గుర్తులేదు, కానీ ఇది ఇచ్చారు టిస్సాట్ వాచ్. ఇది 60,000 అరౌండ్ పడింది. సో చాలా బాగుంటుంది వాచ్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ వాచ్ చూపించేస్తాను. లోపల పర్ల్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, దాంతో పర్ల్తో చేసింది అనమాట. అండ్ చిన్న చిన్న అమెరికన్ డైమండ్స్ అనమాట. సో అందుకని మనకి ఆ ప్రైస్ పడింది. అండ్ ఇది రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చిందనమాట. అంటే మల్టీ మ్యాచింగ్ అనమాట. మనకి దేనికైనా మ్యాచ్ అయిపోతుంది, శారీస్కి కానీ అండ్ ఎనీ అదర్ డ్రెస్సెస్కి మనకి మ్యాచ్ అయిపోతుంది. నా దగ్గర సిల్వర్కి గోల్డ్కి మోస్ట్లీ పెట్టుకుంటూ ఉంటాను కదా, కాల్విన్ క్లెయిన్లో వాచెస్ ఉన్నాయి. సో అలా కాకుండా ఇది మల్టీ యూసేజ్ అనమాట, అన్ని డ్రెస్సెస్కి సెట్ అయిపోతుంది. అండ్ ఈ చిన్ని డైమండ్ బ్రేస్లెట్ పెట్టుకుందాము. ఇది కూడా మీ అందరూ చాలాసార్లు చూశారు. ఇది నాకు ఇయర్ రింగ్స్కి అన్నిటికీ మ్యాచ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ డైమండ్ బ్రేస్లెట్ చాలా సింపుల్గా, నీట్గా ఉంటుంది. నేను అన్ని లైక్ మన వెస్టర్న్ వేరు, ఇండియన్ వేరు అన్నిటికీ వాడేస్తూ ఉంటాను. అండ్ రింగ్స్ ఇవి ఆల్రెడీ మీరు చూసారు. నేను మోస్ట్లీ ఈ డైమండ్ రింగ్స్నే మనం ట్రావెల్లో కానీ అన్నిట్లో వాడతాము. ఇది నాకు ఒకసారి చిన్ను ప్రజెంట్ చేశారు. 2 రింగ్స్ వస్తాయి అనమాట. ఇది ఎప్పుడో ఒక 5 years or 4 years బ్యాక్ బర్త్డేకి ప్రజెంట్ చేశారు ఇది నాకు చిన్ను. ఇది అప్పుడు అరౌండ్ 1,50,000 అలా పడింది అనమాట. అండ్ ఇది రీసెంట్గా నేను తీసుకున్నాను. చిన్నుకి ప్లాటినం రింగ్ కొన్నప్పుడు నేను ఇది తీసుకున్నాను. ఈ 2 డైమండ్ రింగ్స్ ఎక్కువగా నేను ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను, ఈవెన్ ట్రావెలింగ్లో కానీ క్యాజువల్గా కానీ. అండ్ ఈ డైమండ్ బ్లాక్ బీడ్స్ మీరు ఆల్రెడీ చూసారు కదా, ఎప్పుడు కొనుక్కున్నాం ఇవి. కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఈ డైమండ్ రింగ్స్ ఆ రోజు అక్కడ అక్షయ తృతీయ వచ్చింది కాశ్మీర్లో ఉన్నప్పుడు, అందుకని ఇంకా అక్కడ తీసేసుకున్నాను అనమాట ఇవి. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత డీటెయిల్డ్గా డైమండ్స్ ఉన్నాయో. సో కాశ్మీర్లో తీసుకున్న బ్లాక్ బీడ్స్ అనమాట. సిదిస్ ఎంత క్యూట్ ఉన్నాయో కదా. ఎస్, నా దగ్గర ఓన్లీ 2 బ్లాక్ బీడ్స్, డైమండ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఎమరాల్డ్లో ఒక బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, చిన్నవి విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అలాగే మీరు ఆల్రెడీ షార్ట్లో పెట్టినట్టున్నాను, చూపించానో లేదో ఇండియా వెళ్ళక మళ్ళీ చూపిస్తాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే. అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి గోల్డ్లో అయితే ఉన్నాయి. అండ్ డైమండ్లో అయితే నేను కలెక్షన్ కొంచెం మోర్ చేయాలి. సో ఈ 2 ఫ్రీక్వెంట్గా వాడుతున్నాను అనమాట. నాకు బాగా నచ్చినాయి ఇవి. సో మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ పెద్ద టాస్క్. డైమండ్ వే పెట్టేద్దాము, ఎలాగో శారీ సింపుల్ కాబట్టి. అండ్ ఓవరాల్ లుక్ డైమండ్తో ఉంటుంది అనమాట. రీసెంట్గా మనం జిఆర్టీలో తీసుకున్నాం కదా ఈ ఇయర్ రింగ్స్ని. ఇదా డైమండ్ ఇయర్ రింగ్స్, జిఆర్టీలో తీసుకున్నవి. సో చాలా క్యూట్ ఉంటాయి. లైక్ మనకి ఈ బ్రేస్లెట్కి అన్నిటికీ ప్రాపర్గా మ్యాచ్ అయిపోతాయి. ఒక ఫ్లవర్ లాగా మధ్యలో వచ్చింది. నా దగ్గర ఫ్లవర్ ఇయర్ రింగ్స్ మీకు ఆల్రెడీ చూపించాను, చూసారా, ఇలాగా ఉంటాయి. అలాగే ఫ్లవర్ రింగ్స్ చూపించాను, అవి స్టోన్స్లో. ఇది డైమండ్లో ఫ్లవర్ లాగా వచ్చింది, చాలా క్యూట్ ఉంటుంది, చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు దిస్ శారీ, బ్యూటిఫుల్ శారీ. సో మంచి కలర్ ఇది. ఈ కలర్ ఎలా చెప్పాలో కూడా తెలీదు అసలు, ఏ కలర్ కూడా. గ్రే కాదు, అలా అని
డిఫరెంట్ కలర్, ఇది మిక్స్డ్ కలర్ అని చెప్పచ్చు. సో ఒక బూడిద గ్రేలోనే ఉంటుంది కదా. సో ఒక మట్టి కలర్, యా ఫుల్ మట్టి కలర్ అని కాదు, అలాంటి మడ్ కలర్ అనమాట. సో భలే అనిపించింది. కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది అండ్ కట్టుకున్నా కూడా చాలా డీసెంట్గా అనిపించింది. సో అందుకని ఆ రోజు బాగా నచ్చింది. ఇది నేను లాస్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు అప్పుడు చూపించానో లేదో గుర్తులేదు, కానీ అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది. సో చిన్న అంటే చాలా డీటెయిల్డ్గా నీట్గా కట్ వర్క్ వచ్చింది, చాలా డీసెంట్గా ఉండింది శారీ. సో అందుకని చూడంగానే నాకు చాలా బాగా నచ్చేసింది. కట్టుకున్నా కూడా చాలా ఎలిగెంట్ ఇచ్చింది. చాలామంది చెప్పారు బాగుంది అని. ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలామంది అడిగారు చాలా బాగుంది అక్క అని. ఈవెన్ ఇన్స్టాలో కూడా చాలామంది కామెంట్ చేశారు చాలా బాగుంది శారీ అని. సో అందుకని ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించాను, మంచిగా ఒక వింటేజ్ స్టైలే అనొచ్చు, బట్ వెనక మనకి వర్క్ వచ్చిందనమాట. సో ఆ వర్క్కి తగ్గట్టు మంచిగా ఎలివేట్ అయ్యేలా నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయించాను. సో చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుని. అండ్ శారీ అయితే ఒకసారి చూసేయండి. ఇలా కట్ వర్క్ వచ్చింది, చాలా సింపుల్ కట్ వర్క్, నీట్గా అక్కడక్కడ ఇలా బుటీస్ లాగా ఇచ్చారు. సీ దిస్, ఆ కట్ వర్క్ కూడా ఫైన్ కట్ వర్క్ లాగా, ఒక రంపం కట్ వర్క్ లాగా, అది ఇంకా బాగా అనిపించింది నాకు. బ్లౌజ్ చిన్న పఫ్ ఇచ్చేసి చేతులకు కూడా మనకి కట్ వర్క్ వచ్చింది. సో తను యాక్చువల్గా కట్ వర్క్ ఇలా పెట్టేసి ఇలా కుట్టేస్తే నేను ఇది అగరబత్తితో ఇలాగా జస్ట్ యాక్చువల్గా తనకు చెప్తే నాకు భయం వేస్తుంది, నేను చేయలేను అని అన్నారు. అందుకని చెప్పి నేనే ఇలా అగరబత్తితో ఇలా మొత్తం అంతా కాల్చి కట్ వర్క్ని ఫైన్గా చేశాను అనమాట. సో చాలా బాగుంది కదా. బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందో. సో బ్యాక్ ఎలా స్టిచ్ చేయించాను అనేది ఇప్పుడు చూసేద్దాము. ఫ్రంట్ ఇలా జస్ట్ పైపింగ్ ఇచ్చేసి ఇలాగా ప్రిన్సెస్ కట్లో కుట్టించేసుకున్నా. ఆల్మోస్ట్ ప్రిన్సెస్ కట్టే, షోల్డర్ కొంచెం వైడ్ చేయించి, సో హై నెక్ పెట్టించేసి ఇలాగా షోల్డర్ కొంచెం వైడ్ పెట్టించి పఫ్ స్లీవ్ పెట్టించి బ్యాక్ అంతా వర్క్ వచ్చింది కదా. అండ్ మధ్యలో వీ షేప్ ఇప్పించాను చూసారా, అక్కడ ఏంటంటే లైనింగ్ లేకుండా వీ షేప్ లోపల స్టిచ్ చేసి మళ్ళీ దానిపైన క్లాత్ నడుస్తుంది అనమాట. సో చాలా క్యూట్ అనిపిస్తుంది ఈ మోడల్. నాకు ఎందుకో ఒక 2-3 బ్లౌజెస్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను నేను. సో శారీ అంతా ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు అక్క శారీ ఎలా కట్టుకోవాలో చూపించండి అని చెప్పి. అది కొంచెం కష్టం, మనం శారీ వేర్ చేసుకుని చూపించలేం కదా. బట్ నేను కొంచెం యూనిక్గా శారీ కట్టుకుంటానండి, నాకు చాలా ఇష్టం. నాకు మా పెద్దమ్మ అంటే శారీ అంతా తను కట్టుకుంటుంటే చూసేదాన్ని. సో తను కట్టుకున్నప్పుడు అసలు ఇక్కడ ఎలా అమ్మా, మెయిన్ అందరికీ వచ్చే డౌట్ ఇదే కదా, ఇక్కడ ఎలాగా లోపల పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి అలా పెడతారంటే అప్పుడు చెప్పింది తను అలా ఎలా తీసుకోవాలి, సో తర్వాత ఎలా కట్టుకోవాలని. ఇంకా అది అలా గుర్తుండిపోయి ఇప్పటికీ నాకు ఆ శారీ కట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అది చెదరలేనట్టు అలా ఉంటుంది అనమాట. అండ్ చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి, లుక్ చాలా నీట్గా వస్తుంది. అండ్ ఈ సైడ్ చూసారా మీరు, మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏమీ అబ్బెట్గా కనపడకుండా అండ్ మనకి శారీ అంతా ఇలా లోపలికి అది పెట్టేసి ఈ లైన్స్ చూసారా మీరు, మనకి ఇప్పుడు అంతా ఇది ట్రెండ్ అవుతుంది. ఈ లైన్స్ ఇలా వస్తే నీట్గా, అంటే చాలామందికి చీర ఇక్కడ ఇలా లేచిపోతూ ఉంటుంది, అలా అంటే ఎక్సెస్ అయిపోయి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నీట్గా రావడానికి కూడా మన టెక్నిక్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట మనం శారీ కట్టుకున్నప్పుడు. అది కూడా చూసుకోవాలి ప్రాపర్గా అనమాట. ఈరోజు గెట్ రెడీ విత్ మీ మీకు ఎలా అనిపించింది? సో మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఈరోజు డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను అండ్ పంపించిన తాంబూలం ఏమైంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్పేస్తాను. గైస్ ఇంకొక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను అబౌట్ స్పెక్టికల్స్, అబౌట్ గగుల్స్ అనమాట. నాకు చాలా ఇష్టం. నేను మోస్ట్లీ మీ అందరికీ ఎక్కువగా గగుల్స్లో కనపడతాను. ఇవి నేను రెగ్యులర్గా మార్నింగ్ నైట్ మోస్ట్లీ నా జర్నీస్లో కానీ బయట కానీ ఇవి ఎక్కువగా కనపడుతుంటాయి. ఇవి ఫ్రమ్ ఐడి. సో ఇవి మళ్ళీ దిస్ టైప్ ఆఫ్ స్పెక్టికల్స్ కోసం మేమైతే చూస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ స్పెక్ట్స్ కోసం ఆయన అయితే చాలా ట్రై చేస్తూ ఉన్నారు, దొరకట్లేదు. ఇప్పుడైతే నేను శారీస్ మీదకి విచ్ టైప్ ఆఫ్ గగుల్స్ మోస్ట్లీ సూట్ అవుతాయి అనేది నేనైతే ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను. ఇండియాలో కొన్ని ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను ఒక సింగిల్ థింగ్ పట్టుకుని వచ్చాను. అవైతే చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్ అనిపిస్తాయి, నాకైతే చాలా బాగా నచ్చుతాయి. సో దిస్ టైప్ ఆఫ్ ఎక్కువగా మీరు శారీస్ మీదకి ప్రిఫర్ చేయాలి అనుకుంటే పెద్దగా కాకుండా ఈ టైప్ కానీ పెట్టుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది. చూడండి ఎంత క్లాస్గా ఉందో. శారీస్కి అయితే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి, ట్రస్ట్ మీ. ఇలాంటి వాటిపైన ఒక్కటైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ శారీస్కి చాలా క్యూట్గా అనిపిస్తాయి అన్నమాట. సిరీస్
ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. దిస్ రౌండ్ షేప్ ఏంటంటే మనకి మోస్ట్లీ శారీస్ కోసమే తయారు చేసినట్టు అనమాట. ఇవి మనం మిగతా డ్రెస్సెస్ మీద వేసుకోవద్దని కాదు, చుడీస్కి లైక్ ఎక్కువ వెస్ట్రన్ వేర్ కంటే మనకి ఎథ్నిక్లోనూ కూడా చాలా బాగుంటాయి ఇవి. సో ఇప్పుడు ఈ శారీ అనుకోండి, దిస్ ఇస్ ఎథ్నిక్ టైప్, దిస్ ఇస్ నాట్ ట్రెడిషనల్ కదా. సో వీటికి చాలా మంచి క్యూట్ లుక్ ఇస్తాయి అనమాట ఇవి. సీ దిస్, నాకైతే చాలా బాగా నచ్చుతాయి. సో ఇలాంటివి శారీస్ మీదకి ప్రిఫర్ చేయండి. కొన్ని ఈవెన్ బిగ్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. సో అవి కూడా శారీస్ మీదకి బాగుంటాయి, బట్ ఇవి ఎందుకో మోర్ ఎలిగెంట్ అనిపిస్తుంది నాకైతే. సో అది మై ఫీలింగ్, మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. గైస్ పెద్దవంటే దిస్ టైప్ అనమాట. ఇవి మీరు చాలా వీడియోస్లో చూసారు. సో ఇవి కూడా ఐడి నుంచే అనమాట. ఐడి నుంచి ఒక 4-5 గగుల్స్ తీసుకున్నాను. అలాగే రేబాన్ నుంచి ఒకసారి అవి కూడా నాకు చాలామంది అడిగారు గగుల్స్ తాలూకా వీడియో చేయండి అని చెప్పి. సో నా దగ్గర అయితే ఎక్కువ కలెక్షనే ఉంటుంది, ఇష్టం కూడా. చూద్దామా ఇవి ఎలా స్టైల్ చేస్తాయో, ఇవి ఎలా లుక్ ఇస్తాయో. సీ దిస్, ఇవి నేను లుక్ ఇవ్వవని అనట్లేదు, ఇవి చాలా వెస్ట్రన్ లుక్లో ఉంటాయి అన్నమాట ఇవి పెట్టుకున్నప్పుడు. అది ఎందుకో మంచిగా ఎథ్నిక్ లుక్ ఇస్తుంది అనిపిస్తుంది ఆ స్పెటికల్స్. ఇవి మోర్ వెస్ట్రన్ లుక్లో కనపడతాయి అన్నమాట. చూడండి, పాత హీరోయిన్స్ పెద్ద పెద్ద గగుల్స్ పెట్టుకొని వింటేజ్ స్టైల్లో శారీ కట్టుకొని ఉండేవారు కదా. సో నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను, నాకు ఓల్డ్ వే ఆఫ్ స్టైల్, ఓల్డ్ హీరోయిన్ స్టైల్ అని చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో వాటినే నేను ఎక్కువగా రీక్రియేట్ చేసుకోవడానికి చూస్తాను నేను తయారవ్వడానికి. ఈ గగుల్స్ మోర్ వెస్ట్రన్ లుక్ ఇస్తాయి. సో వీటికి డిఫరెన్స్ చూసారా. బోత్ ఆర్ గుడ్, బట్ దీస్ ఆర్ వెస్ట్రన్ అండ్ అవి ఎథ్నిక్ అనమాట. సో మరి లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్. హాయ్ గైస్, నేనైతే విత్ బిల్ పట్టుకుని రెడీ అయిపోయాను. మన డైమండ్ రింగ్ అండ్ ఇయర్ రింగ్స్. సో వాటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. నేను డీటెయిల్స్ అయితే ఇయర్ రింగ్స్ డీటెయిల్స్ అడిగారు. ఇవి ఫ్రమ్ టెంపుల్ మేడ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్ ఉంటాయి. సో ఇవి చూపిస్తూ నేనైతే మన నవరాత్రి తాంబూలాలు ఏమైనాయి అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో నవ్వుతున్నాను కానీ నేను వాళ్ళు చెప్పిన వెంటనే అయితే చాలా సీరియస్ అయ్యాను వాళ్ళ మీద. అండ్ ఏంటి అలా చేశారు అని చెప్పి నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి అవి మీ అందరికీ పంపించాను. సో నేనేంటంటే వేరే వాళ్ళని పంపించి అవి నేను ఎందుకంటే హర్రీ దుబాయ్ వస్తున్నానని చెప్పి వాళ్ళకి ఇచ్చి నేను అక్కడికి పంపించమని చెప్పాను అనమాట. అన్ని అడ్రసెస్ ఇచ్చి అన్నీ ప్రాపర్గా అక్కడ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్యాకింగ్ చెప్తే ఆ టైప్ ఆఫ్ చేసి పంపించండి అని చెప్పి వచ్చానమాట. సో వాళ్ళు వెళ్ళారు, చేశారు, అన్నీ అయినాయి. సో అంతా అయ్యింది, ప్యాకింగ్ చేసేసి అన్నీ వాళ్ళు ఎలా చెప్పారో అలాగా అంతా అడ్రసెస్ అన్నీ ఇచ్చి మనీ అంతా పే చేసేసి అంత ప్రాసెస్ చేస్తున్నారనమాట. ఓకే, అంతా అయిపోయింది, సరే మీరు వెళ్ళిపోండి, మాకు అడ్రసెస్ ఇచ్చేయండి, మనీ కూడా పే చేస్తారు కదా, వెళ్ళిపోండి అంటే సరే అని చెప్పి వీళ్ళు వచ్చారనమాట. వచ్చేస్తేను ఇంకా మరుసటి రోజు, ఆ రోజు కూడా కాదంట, మరుసటి రోజు, ఆ రోజే చెప్పాలి కదా అసలు ఇలా ఉండింది అలా ఉండిందని. మరుసటి రోజు ఫోన్ చేశారంట, ఒకసారి మీరు వస్తే అవన్నీ మళ్ళీ మీకు చూపించి. అదేంటి వెళ్ళిపోయింది కదా మళ్ళీ రావడం ఏంటనంటే, లేదు కొంచెం అది ఇష్యూ ఉంది రండి అన్నారంట. ఏమైంది అంటే ఇది ప్యాకింగ్ ప్రాపర్గా లేదు, వాళ్ళ సార్ వచ్చారంట, ఎవరైతే ముందున్న వాళ్ళు కాకుండా వాళ్ళ సుపీరియర్ వచ్చారంట. ఇలా కాదు కదా ప్యాకింగ్ ఎలా చేయాలని చెప్పి వేరేలా చేయాలి, సో ఇదేంటంటే మళ్ళీ మనకి ఇష్యూ వస్తుంది అని అన్నారంట. సో అయితే అదేంటి మళ్ళీ ప్యాకింగే కదా ప్రాబ్లం అయితే ముందే చెప్పాలి కదా, అది ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతుందే కదా అని చెప్తే ప్రాపర్ ప్యాకింగ్ చేయండి అన్నారంట. సో ప్రాపర్ ప్యాకింగ్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వాటిని ప్రాపర్గా ప్యాకింగ్ చేయించి సో మళ్ళీ మరుసటి రోజు వెళ్తేనే సో ఓకేనండి అంత అయిపోతుంది చేసేస్తామనంట. ఇంకా లేదు మళ్ళీ మాకు హాలిడేస్ ఇప్పుడు మేము ఇంకా చేయలేము అని అన్నారంట. ఇదేంటిది అంతా చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ హాలిడేస్ అంటున్నారంటే, ప్రాసెస్ అంతా ముందు చెప్పేసాం కదా, చేసేసారు కదా, అంతా అయింది కదా, మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ అంటున్నారు, లేకపోతే ముందే నిన్నే లేదు మరి మాకు హాలిడేస్ ఇప్పుడు అవ్వదు అనిసనా అంట. సో అది జరిగింది. సరే అయితే ఉండనియండి, ఇంకా ఎలాగో ప్యాకింగ్ అంతా ప్రాపర్గా అయిపోయింది కదా, సో ఎలాగో నేను వచ్చేస్తాను కదా, వచ్చినాక చేద్దామని చెప్పి అది జరిగింది అనమాట. సో మొత్తంగా అంతా అయ్యి అవి అంటే మన దగ్గరే కొన్నాళ్ళు ఉన్నాయి, ఇంక ఇప్పుడు మళ్ళీ అవి ఇలా జరిగిందనమాట. బట్ ఎనీవేస్ అవి నేను వచ్చినాక ప్రాపర్గా అంతా ప్యాక్ చేయించి ఈవెన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అవ్వకపోతే డిటీడీసీ నుంచి అయినా కొరియర్ చేస్తాను. సో అది గైస్ మన నవరాత్రి తాంబూలం గురించి. సో మీకు వచ్చేసి ఆగిపోయాయి అనమాట. బట్ ఎనీవేస్ అవి వచ్చినాక నేను సెండ్ చేస్తాను. సో టోటల్గా అంతా ప్రాసెస్ అయిపోయింది కాబట్టి సింపుల్గా ప్యాకింగ్ అయితే అయిపోద్ది, సింపుల్గా ప్రాసెస్ అయితే జరిగిపోతుంది. సో ఐ విల్ డూ దట్ వచ్చేసినాక. అండ్ ఇక్కడ వీడియోస్ అయితే ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, మన దుబాయ్ వీడియోస్. సో గైస్
చాలా రోజులు అయిపోయింది, బట్ ప్రాపర్గా కుంకుమ పసుపు అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. అండ్ అన్నీ ప్రాపర్గా మీకు ఈవెన్ 9 మెంబర్స్కి 100 రూపీస్ నోట్ అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసేసాము. సో అదేం ప్రాబ్లం లేదు, దాని గురించి డోంట్ వరీ గైస్, మీ అందరికీ సేఫ్గా అందుతాయి. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరికీ సేఫ్గా అందుతాయి. సో ఇప్పుడైతే మనం ఇయర్ రింగ్స్, మొన్న వీడియోలో మీరు ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఈ టెంపుల్ మేడ్ ఇయర్ రింగ్స్ అమేజింగ్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఉన్నాయి. సో నా యూజ్ మా ఊతపదం అంటారు కదా, అలాగ అయిపోతుందో ఏమో అమేజింగ్ అన్న వర్డ్ రెగ్యులర్గా వాడేస్తూ ఉన్నాను. సో ఓకే, ఎనీవేస్ ప్రతి ఒక్కరికి ఒక ఊతపదం ఉంటుంది కదా, అమేజింగ్ నాకు అనుకుందాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఈ ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దాము. చాలా క్యూట్ ఉన్నాయి. మా ఆయన ఫస్ట్ టైం ఎంత మంచి సెలెక్ట్ చేశారనిపించింది నాకు. మనకేంటంటే ఇండియాలో ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎక్కువగా నేను ఇక్కడే పర్చేజ్ చేస్తాను కాబట్టి. దుబాయ్లో మనం ఇయర్ రింగ్స్ ఏమైనా ఇలా కొన్నా మనం అడగకపోయినా కింద అవి వెనక ఉంటాయి కదా, సో అవి పెట్టేసి ఇస్తారనమాట. నేను అనుకునేదాన్ని హోల్స్ పెద్ద ఉండే వాళ్ళకే ఇవి అవసరం పడతాయేమో, ముందుకు జారిపోతూ ఉంటాయి అని చెప్పని అనుకున్నా, కానీ కాదండి. ఎవరైనా ఇవి పెట్టుకుంటే అవి ఏదైతే ఇయర్ రింగ్స్ జస్ట్ కిందకి బరువు వాలిపోకుండా జస్ట్ ఇలా ఫిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. సో తర్వాత నాకు తెలిసింది, నేను కూడా వాడుతూ ఉన్నాను. అండ్ గైస్, ఇయర్ రింగ్స్ వావ్, లక్ష్మి వచ్చి 2 పక్కల 2 పీకాక్స్ వచ్చి పైన కూడా పీకాక్ సింబల్ లాగా ఒకటి వచ్చింది. ఎంత బాగున్నాయో అసలు. మా ఆయన ఇంత మంచి సెలెక్ట్ చేస్తారా అని నాకైతే డౌట్. సో చాలా బాగా సెలెక్ట్ చేశారు. ర్యాండమ్గా చాలా సింపుల్గా సెలెక్ట్ చేసినట్టున్నారు, అందుకని అంత బాగున్నాయి. ఆయన కొంచెం బుజ్జి ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి ఎక్కువ చేసి అలా సెలెక్ట్ చేస్తే రాదేమో. బట్ కింద మంచిగా 3 బుట్టలు వచ్చి చూసారా, లక్ష్మి వచ్చి ఆ షేప్ కూడా ఎంత బాగుందో, చంద్రవంకలాగా హాఫ్ మూన్ లాగా షేప్ వచ్చి దానికి మళ్ళీ 3 బుట్టలు అనమాట. వెనక మన ఇండియన్ దిప్పలే వచ్చినాయి చూసారా. ఇప్పుడు ఇయర్ రింగ్స్కి మోస్ట్లీ ఇలా రావట్లేదు, కలకత్తా మేడ్ వెనక వస్తున్నాయి స్క్రూస్, బట్ ఇవి వచ్చేసి మన ఇండియన్ స్క్రూసే వచ్చినాయి. పెద్ద వెయిట్ ఏమీ కాదు, ఎక్కువ వెయిట్ ఏమీ కాదు ఇయర్ రింగ్స్ మరీ అంత, కానీ చాలా నీట్గా పెట్టుకుంటే చూసారా ఎంత ఎలిగెన్స్ ఉందో కదా, ఎంత బాగా అనిపించినాయో అవి. అసలు ఇలా మనం మాట్లాడుతూ ఉంటే అవి ఇలా ఊగుతూ ఉంటాయి, చాలా క్యూట్ అనిపించినాయి. అందులో 3 కాబట్టి 3 లైన్ బుట్టలు వచ్చినాయి కాబట్టి ఇంకా బాగున్నాయి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మీరు సింపుల్గా తక్కువ వెయిట్లో కూడా ఇవి ఇండియాలో చేయించేసుకోవచ్చు, ఆర్డర్ పెట్టి కూడా. నార్మల్ గోల్డ్లో చేయించుకోవచ్చు, టెంపుల్ యాంటిక్ ఎందులో అయినా చేయించుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చూడండి అలా కదులుతూనే ఉన్నాయి బుట్టలు అయితే. సో అయితే వీటి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. 2 ఒకసారి ఇలా పెట్టి చూపిస్తాను. ఆల్రెడీ మొన్న వీడియోలో నేను చూపించాను. ఎంత క్యూట్ కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ కన్నా, లవ్ యూ. మా ఆయన ఫస్ట్ టైం ఇంత మంచి సెలెక్షన్ చేశారు, బట్ నచ్చినాయి నాకైతే. సీరీస్ చూసారా గైస్, ఈవెన్ దీనికి ఒక చైన్, ఈ పైది ఇలా డివైడ్ చేసి ఒక చైన్ పెడితే మనకి పాపిడి బిల్లలా కూడా ఎంత క్యూట్ ఉందో కదా, చాలా బాగుంది. మనకి నెక్లెస్ దగ్గర వెనక చైన్కి ఓపెన్ చేయడానికి ఉంచుతారు కదా, బట్ దీనికి అలా లేదు. అలా ఉంటే ఏంటంటే మనం మల్టీ యూసేజ్ లాగా వాడుండొచ్చు, బట్ మనం ముందు ఉన్నవి వాడితే మిగతా అన్నీ వాడినట్టే, అవునా కదా. సో ముందు ఉన్నవన్నీ వెళ్ళి వాడదాం, తర్వాత వీటి కోసం ఆలోచిద్దాం. బట్ ఎనీవేస్, ఇవి ఇయర్ రింగ్స్ లాగైనా ఇంకో 2-3 సార్లు పెడితే ఆనందమే, హ్యాపీయే కదా. సో ఒకసారి పెట్టి చాలా పెద్ద బిల్డప్ ఇస్తున్నాను నేను, ఏదో వాడేసినట్టు. బట్ ఎనీవేస్, మంచిగా వాడితేనే కదా, అంత కొని అంత మనీ ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేసేదానికంటే వాడడం బెటర్. ఓకే, వీటి గురించి అయితే నేను ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తాను. అసలు ఎంత పడినాయి ఏంటి, అసలు మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి. దీస్ ఆర్ ఫ్రమ్ జాయ్లుక్కాస్ అనమాట. ఇవి నేను జాయ్లుక్కాస్ నుంచి, నేను కాదు మా ఆయన జాయ్లుక్కాస్ నుంచే తీసుకున్నారు. చిన్ను ఏంటంటే ప్లాటినం బ్రేస్లెట్ తీసుకోవడానికి వెళ్ళి మనోడు ఇవి కొన్నారనమాట. అవి నాకు సర్ప్రైజ్ చేశారు. మరుసటి రోజు నాకు డైరెక్ట్గా వీడియోనే పెట్టారు. ఆ వీడియో నేను ఇందులో యాడ్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో డైరెక్ట్గా వీడియోనే పెట్టారనమాట. నాకు చెప్పలేదు, బర్త్డే గిఫ్ట్ అని చెప్పి మా ఫ్యామిలీ గ్రూప్, మా నలుగురిది ఉంటుంది కదా, అందులో డైరెక్ట్ పెట్టారు. నేను చూసి ఇలా స్క్రోల్ చేస్తుంటే వీడియో చూసి ఏంటి ఇవి అని అడిగితే హ్యాపీ బర్త్డే అని చెప్పి నాకు అప్పుడు చెప్తున్నారనమాట. సో చాలా క్యూట్ అనిపించింది. సో అలా సర్ప్రైజ్ కూడా చేస్తారు మా ఆయన. బట్ ఎనీవేస్, లవ్ యూ వద్దు, లవ్ యూ కన్నా. సో ఇప్పుడైతే నేను ఇవి చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం చూద్దాము ఈ ఇయర్ రింగ్స్ తాలూకా వెయిట్ ఎంత, అసలు ప్రైస్ ఎంత పడింది ఏంటి అని. యాదా స్టైల్ అంట ఇది. సో స్టడ్ 22 క్యారెట్, ఇక్కడ చూస్తే మీరు
వేద విఈడిఏ ఆ మోడల్ ఏదైతే ఉందో అది వేద మోడల్ అంట. వెయిట్ వచ్చేసి 19.770. స్టోన్ వెయిట్ నెట్ వెయిట్ అనమాట. స్టోన్ వెయిట్ మనకి 0.408 ఉందండి. స్టోన్ వెయిట్ చాలా తక్కువ అనమాట. ఇందులో స్టోన్ ఏమీ లేదు, పెద్దగా చిన్న రూబీస్ ఉన్నట్టున్నాయి, చూపిస్తాను మళ్ళీ మీకు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.3, నెట్ వెయిట్ 19.362. స్టోన్ వెయిట్ తీసేస్తే దాన్ని నెట్ వెయిట్ అంటారు. మొత్తంగా కలిపి స్టోన్తో కలిపి దాన్ని గ్రాస్ వెయిట్ అంటారు. ఓకేనా. చాలామందికి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్కి డిఫరెన్స్ అంత కొంతమందికి తెలియదు. సో గ్రాస్ వెయిట్ అంటే ఫుల్గా విత్ స్టోన్ అనమాట. నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ రేట్ అనమాట. స్టోన్ ఏమైనా ఉంటే దాని కాస్ట్ తీసేసి, దాని వెయిట్ తీసేసి 19.362 అనమాట. టోటల్గా మనకి దీని కాస్ట్ వచ్చేసి 9,523 దిరామ్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి 9,523 దిరామ్స్ దీని ప్రైస్ వచ్చేసి. సో తర్వాత మనకి మళ్ళీ వ్యాట్ 5%. అంటే ఇక్కడ మనకి వ్యాట్ ఆల్మోస్ట్ ఇక్కడ 500 పే చేసాం. 476 రూపీస్ పే చేసాం, దిరామ్స్ పే చేసాం. 1 దిరామ్ ఈక్వల్ టు 25 రూపీస్ అండి, ఇండియన్ రూపీ. సో అలాగా ఇప్పుడు ఒక 1000 దిరామ్ అనుకోండి, 25,000 అనమాట. చూసారా, ఇక్కడ 1000, బట్ మన ఇండియాలో 25,000 రూపీస్ అనమాట. సో అయితే ఇక్కడ 500 మేము పే చేసాం కదా వ్యాట్కి, అంటే ఆల్మోస్ట్ 12,500 వ్యాట్ పే చేసాం. ఇంతకుముందు ఈ వ్యాట్ ట్యాక్స్ ఏమి ఉండేవి కాదండి. సో ఇప్పుడైతే ఆ మాత్రం పే చేస్తూ ఉన్నాము. దుబాయ్ లైక్ ఎలక్ట్రానిక్స్కి, గోల్డ్కి, దేనికి ఉండేది కాదు. సో ఇప్పుడు పే చేస్తూ ఉన్నాము. చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే లేడీస్ ఎంత తెచ్చుకోవచ్చు, జెంట్స్ ఎంత తెచ్చుకోవచ్చు అని. లేడీస్ మనకి దుబాయ్ నుంచి వెళ్తున్నప్పుడు ఆర్నమెంట్ అయితే 40 గ్రామ్స్ వరకు తీసుకెళ్ళచ్చు. అదే జెంట్స్ అయితే 20 గ్రామ్స్ వరకు క్యారీ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైనా మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ ఏమైనా అలాంటివి అయితే వాటికంతా అడగరు. బట్ ఎప్పుడైనా కొంతమంది అడుగుతారు. మా హస్బెండ్ బ్రేస్లెట్ ఒక 90 గ్రామ్స్, నియర్లీ 100 గ్రామ్స్ అనమాట. పెద్ద బ్రేస్లెట్, మీకు ఆల్రెడీ వీడియోలో ఇంతకుముందు చూపించాను కదా. సో అది ఎప్పుడు అడిగేవారు కాదు. అలా వెళ్ళిపోతూ ఒక్కసారి మాత్రం ఏంటి మైట్ బి అది పెద్దది కదా, అందువల్ల అడుగుంటారు. సో ఏంటి బ్రేస్లెట్, దానికి ఏమైనా పే చేశారా ఎప్పుడైనా అంటే, సో అది ఆ సారి వాళ్ళు పే చేయించుకున్నారు కస్టమ్స్. ఆ బిల్ ఎప్పుడు ఆయన ల్యాప్టాప్ బ్యాగ్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైనా అడిగితే మళ్ళీ చూపిద్దామని. ఇంకా అడగలేదంట తర్వాత అసలు, కానీ అది పే చేసేసాం. సో అలా కూడా ఉంటుందన్నమాట. అందుకని మనం వేసుకునే వాటికి లేడీస్కి ఇప్పుడు తాడు, కొంతమంది చైన్ ఇలాంటివి ఏవి అడగరు. సో మనం కొత్తది ఏదైనా కనపడుతుంది కదా. ఫర్ సపోజ్ కొంతమంది బ్యాంగిల్స్ అలా వేసుకొని వచ్చినప్పుడు కొన్నిసార్లు అడగరు, కొన్నిసార్లు అడుగుతారు. చెప్పలేమండి, కస్టమ్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి చూసి అడుగుతారు, ఒక్కొక్కసారి అడగరు అనమాట. సో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్గా మనకి 10,000 పడింది అనమాట. దిరామ్స్లో 10,000 దిరామ్స్ పడింది. సో ఇప్పుడు మీకు అర్థమైందా, 1000 దిరామ్స్ అంటే 25,000, 10,000 అంటే 2,50,000. సో ఇయర్ రింగ్స్ కాస్ట్ 2,50,000 అనమాట. ఇండియాలో అయితే ఎంత అవుతుందో చెప్పనా. ఇప్పుడు మనకున్న ప్రైస్ ఇది నాకు ఆగస్ట్లో తీసుకున్నారు కదా. ఆగస్ట్లో ఆ రోజు మనకి ప్రైస్ 444 దిరామ్స్ ఉందండి. మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సో క్యాలిక్యులేటర్ తీసుకుందాం. చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా గోల్డ్ గురించి, క్యాలిక్యులేట్ చేసి చెప్తానమాట. సో 444 దిరామ్స్ ఇంటూ 25 రూపీస్ కదా, ఈక్వల్ టు 11,000. 444 ఇక్కడ రేట్ ఉంది కదా, ఇంటూ 25 అంటే 11,000. అంటే 11,000 రూపీస్ మనకు అప్పుడు ప్రైస్. 11,500 అనుకుందాం. 11,500 ఇంటూ, సో మనకి ఇప్పుడు కాస్ట్ ఇది ఎంత, మనకి ఇప్పుడు ఇది 10,000 అయింది కదా. సో ఇది వెయిట్ వచ్చేసి 19.770, 19.770 ఇంటూ 11,500, 2,27,000 అక్కడైతే రేటు. ఇప్పుడు ఎక్కడ మనకి 2,50,000 అన్నాను కదా, అక్కడ మళ్ళీ మనకి ఇది అన్ని మేకింగ్, వ్యాట్ అన్నీ కలుపుకొని దీని ప్రైస్ 2,50,000. అక్కడ ఓన్లీ గోల్డ్ కాస్టే 2,27,355. ఓకేనా. సో మనకి వ్యాట్, మేకింగ్ అండ్ ఈ ట్యాక్స్ ఏదైతే ఉండిందో 12,000 అనుకుందాం. అంటే టోటల్గా 6%. అది ఒక 15,000 అనుకుందాం ట్యాక్స్. అండ్ రిమైనింగ్ ప్లస్ 15 చేద్దాం. ప్లస్ 15,000, 2,42,000 అయింది ఇక్కడికి. సో మనకి మేకింగ్ ఛార్జ్ టెంపుల్ మేడ్కి వచ్చేసరికి 15 to 20% వేస్తారనమాట. ఇంటూ 15% చేద్దాం, 36,000. మనకి అక్కడికి 36,352. అంటే 2 lakh ప్లస్ 2,42,000. ఇదే ఇండియాలో అయితే మనకి 2,78,000 అవుతుంది.
353. ఇండియాలో అయితే దీని కాస్ట్ ఎంత పడుతుందండి, 2,78,000. అదే ఇక్కడ ఎంతకు వచ్చింది, 2,50,000కి వచ్చింది. సో మనకి మేకింగ్ ఛార్జెస్ అక్కడ మనం కొంచెం ఎక్కువ పే చేస్తాము. ఓకే, జాయ్‌లుకాస్‌లో మలబార్లో మేకింగ్ ఛార్జెస్ ఎక్కువే, నేను కాదనట్లే. బట్ డిఫరెన్స్ ఏదైతే గోల్డ్ డిఫరెన్స్ ఉంటుందో, అంటే అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ మనకు ఒక 25,000 to 28,000 డిఫరెన్స్ వచ్చింది. అయితే మరి మీరు అన్నారు 10 గ్రాములకి 4,000 డిఫరెన్స్ ఉంటుంది కదా, మరి 8,000 కదా డిఫరెన్స్ రావాలి. ఇంకా మేకింగ్ ఛార్జెస్లోను, ట్యాక్స్లోను ఇదంతా కలుపుకొని మనకి ఈ మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 2,75,000 అయినా అనుకుందాం. 2,75,000 అంటే 25,000 అయినా డిఫరెన్స్ అనేది మనకి అక్కడికి ఇక్కడికి ఉంటుందన్నమాట. సో అది అలాగా మనం దుబాయ్కి ఇండియాకి గోల్డ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అయితే ఇప్పుడు మరి ఈ ఇయర్ రింగ్స్ ఒక 18 గ్రామ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఇలాంటివి ఒక 40 గ్రామ్స్ వరకు నేను తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు ముగ్గురం కలిపి ఆల్మోస్ట్ ఒక 120 గ్రామ్స్ 150 గ్రామ్స్ వరకు మేము క్యారీ చేసేయచ్చు అనమాట. సో అలా. సో ఇది గైస్ అక్కడికి ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మీకు ఎలా అనిపించినాయి. అండ్ ఇయర్ రింగ్స్లో స్టోన్ అన్నాను కదా, స్టోన్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. చాలా 0.4 రూబీస్ ఉన్నాయి. అవి కూడా చాలా చిన్నవి, మొత్తంగా ఒక 5 రూబీస్ ఉన్నాయి. అక్కడ కింద 4 లక్ష్మీదేవి పక్కన పీకాక్లో, పైన పీకాక్లో ఒకటి. సో టోటల్గా ఒక 5 రూబీస్ ఉన్నాయి. అందుకనే వాటివి 420 అలా పడింది, 0.480 అలాగా. ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ ఉన్నాయి కదా. అండ్ మై బ్యూటిఫుల్ ఫేవరెట్ డైమండ్ రింగ్ అయితే చూసేద్దాం. చేంజబుల్ స్టోన్ డైమండ్ రింగ్. నేను ఇంతకుముందు డైమండ్ రింగ్ తీసుకున్నాను, అది ఓన్లీ రూబీయే వస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టినట్టున్నాను, షార్ట్లోనే, అందులో అంకట్ రూబీ సెట్ నెక్లెసెస్ చూపించినప్పుడు. అండ్ ఇదైతే నేను ఇష్టపడి చేయించుకున్నాను. సో ఇది నేను ముందే ఆర్డర్ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఇండియాకి. చిన్న తర్వాత నా బర్త్డే రోజు అకేషన్ రోజు అయితే తీసుకొని వచ్చేసారనమాట. అండ్ ఇది రూబీ, ఎమరాల్డ్ అండ్ బ్లూ సఫారీ. రూబీ, ఎమరాల్డ్, బ్లూ సఫారీ. సో ఈ 3 స్టోన్స్ని స్టోన్ చేంజబుల్ లేదని చెప్పి మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టి చేయించుకున్నాను. నాకైతే ఎంత బాగా నచ్చేసింది. అయితే దీనికి ఒక్కటి చెప్పారు వాళ్ళు, అడ్జస్టబుల్ అనేది లోపల వైపు ఉంది చూడండి, ఇక్కడ మీకు కనబడుతుందా, చిన్న లైన్ లాగా లోపల నుంచి అడ్జస్టబుల్. నేను అడిగాను ఇదేంటండి టైట్గా ఉంది, నేను అడ్జస్టబుల్ చెప్పాను కదా అంటే, లోపల అది ఉంది కదా మేడం ఆ లైన్, అదే అడ్జస్టబుల్. మీరు ఎవరైతే ఫింగర్కి పెట్టుకుంటారో అది ఆటోమేటిక్గా ఆ సైజుకి తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుందని. బాగా వెరైటీగా ఉంది, ఓకే అనుకున్నాను. ఇది కూడా 18 క్యారెట్లోనే. సో ఎంత బాగుందంటే అంత నచ్చింది నాకు, ఎంత అంటే అంత, చాలా చాలా బాగుండింది. స్టోన్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం ఏదైతే నెక్లెస్ సెట్ వేసుకుంటామో. మన ఇయర్ రింగ్స్ ఆల్రెడీ మీరు ఇయర్ రింగ్స్ చూసారా, 13 టైప్స్గా పెట్టుకునే ఇయర్ రింగ్స్, నా లాంగ్ బుట్టలు, రూబీ, ఎమరాల్డ్ అన్నీ కలుపుకొని, బ్లూ సఫారీ అన్నీ కలిపి 3 బుట్టలు, పెద్ద బుట్టలు వచ్చినాయి, గుర్తుందా మీకు? అవి 13 టైప్స్గా పెట్టుకోవచ్చు. మీకు వీడియో ఆల్రెడీ నేను పెట్టాను, చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో అలాగా అన్నీ అవి పెట్టుకున్నప్పుడు కానీ అలా చేంజ్ చేసుకునేలాగా. సో ఇదైతే నేను ఆర్డర్ పెట్టుకుని చేంజ్ చేసుకున్నాను. ఎంత బాగుందో కదా, మంచి షేప్లో. అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది, చాలా క్యూట్గా, నీట్గా. సో నచ్చిందా గైస్? చుట్టూ డైమండ్స్, మధ్యలో రూబీ చుట్టూ కూడా చిన్ని చిన్ని డైమండ్స్, ఒక లైన్ వచ్చి మళ్ళీ పెద్ద డైమండ్స్ ఆ చుట్టూ వచ్చినాయి. ఇది 2 lakh పడింది అనమాట దీని వర్త్. మనకి బ్లూ సఫారీ, ఎమరాల్డ్ స్టోన్ కూడా కాస్ట్లీగానే ఉంటాయి. సీ దిస్, ఎంత చిన్నగా ఉందో చూడండి ఆ వెనకది. అది ఆ చిన్నది పెట్టి ఆ స్క్రూ టైట్ చేయాలన్నమాట, చాలా చిన్నగా. బ్లూ సఫారీ ఎంత బాగుందో కదా. బ్లూ సఫారీతో ఇయర్ రింగ్స్ ఈసారి పెట్టుకుంటాను నేను, ఆ స్టడ్స్తో. నాకు బాగా నచ్చినాయి అసలు. లాస్ట్ టైం ఒక ఎమరాల్డ్ కాదు, అన్కట్ డైమండ్తో బ్లూ సఫారీ అని ఎంత బాగుందో అండి. బట్ దాని కాస్ట్ అరౌండ్ 27 lakhs ఎంత చెప్పినట్టున్నాను, అందుకని తీసుకోలేదు అది. దిస్ ఈజ్ గ్రీన్ అండ్ ఎమరాల్డ్ అండ్ రూబీ కామన్ మనకి. నాకు ఎందుకు బ్లూ సఫారీ బాగా నచ్చుతుంది. ఈసారి ఇయర్ రింగ్స్ స్టడ్స్ పెట్టుకొని చూస్తా. మన డైమండ్ ఉన్నాయి కదా అవి నేను పెట్టుకుని, రింగ్ కూడా పెట్టుకుని చూపిస్తా. సో నాకు నచ్చుతున్నాయి, చూద్దాము. సో గైస్ ఇది ఈ డైమండ్ రింగ్ తాలూకా స్టోరీ. సో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మొత్తం సెట్ పెట్టుకున్నప్పుడు యాక్చువల్గా మరి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది పెట్టుకోవచ్చు కదా, దాస్తూనే ఉంటాం అనమాట మనం, కొనడమే
కొని పెట్టుకోవడం అయితే ఉండదనమాట. మా ఆయన కూడా నన్ను ఎప్పుడు అదే అంటూ ఉంటారు, బుజ్జి కొంటావు ఎప్పుడు పెట్టుకుంటున్నావు, పెట్టుకో అసలు అని చెప్తూ ఉంటాడు. ఏదైనా రెడీ అయినప్పుడు ఏదో సింపుల్గా రెడీ వెళ్ళిపోదాంలే, ఏముందిలే మళ్ళీ అవన్నీ తీసి ఎవరు పెట్టుకుంటారు అన్నట్టు వెళ్ళిపోతుంది అనమాట కదా. బట్ తీసి పెట్టుకోవాలి, చేయించుకున్నది ఎందుకు, వాడడానికే కదా. సో గైస్ మీరేమంటారు, నిజమా కాదా? మరి కొన్నాం కాబట్టి వాడదాం. సో గైస్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి ఎందుకు లేటు, లైక్ ఇచ్చేసారు కదా, అలాగే హైప్ కూడా చేసేసేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సోకాల్ సదా. సీ యు సన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, సబ్స్క్రైబ్.